మ్మ్. ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఆ, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అవును. మనం ముందుకు వచ్చిన మూల గ్రంథాలు, కొన్ని ప్రత్యేకమైన పరిశోధనా వ్యాసాలు తీసుకుని, అందులో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికితీసే ప్రయత్నమే ఈనాటి మన లక్ష్యం. కరెక్ట్. ఈరోజు మనం తీసుకోబోయే అంశం నిజంగానే మనం ఒక సాధారణ విషయాన్ని ఎంత పైపైన చూసి వదిలేస్తామో అని అని ఆలోచించేలా చేస్తుంది. ఖచ్చితంగా. ఏంటంటే, ఈనాటి మన చర్చకు ప్రధాన మూలం హైదరాబాదులోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారందించిన ఒక సుదీర్ఘమైన వ్యాసం. మ్మ్. ఆ వ్యాసంలో వారు విష్ణు సహస్రనామాలలో ఉన్న 23వ నామమైన కేశవ అనే పదం గురించి చర్చించారు. అంటే ఆ పదం వెనుకున్న దివ్య ప్రకాశం, విశిష్టత గురించి చాలా లోతుగా విశ్లేషించారు. అవును. విష్ణు సహస్రనామాలు అనగానే చాలామందికి ఉదయం పూట ఇంట్లోనో గుడిలోనో వినిపించే ఒక స్తోత్రంలాగా గుర్తుకొస్తుంది. నిజమే, మనం గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. సరిగ్గా చెప్పారు. కాని అందులో వాడిన ప్రతి పదానికి ఒక లోతైన నేపథ్యముంది. మన ఉద్దేశం కూడా అదే. అంటే రోజువారీ పూజల్లో మనం చాలా క్యాజువల్గా పలికే ఆ ఒక్క పదం వెనుకున్న ఆచారాలు లేదా విశ్వోత్పత్తి సిద్ధాంతాలు. అవును. ఆ సిద్ధాంతాలు, సౌందర్య వర్ణనలు, చివరకు అది హిందూ ధర్మాన్ని దాటి బౌద్ధమతం వరకు ఎలా విస్తరించింది అనే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని వినేవారి ముందు ఉంచడమే మన మిషన్. అయితే ఈ ప్రయాణాన్ని మనం ఎక్కడ్నుంచి మొదలు పెడదాం అంటే, ప్రతిరోజు ఇళ్లల్లో జరిగే ఒక చిన్న ఆచారంతో మొదలు పెడదాం. మంచిది. చెప్పండి. స్మార్తులు కానివ్వండి, వైష్ణవులు లేదా ఏ ఇతర సంప్రదాయాన్ని పాటించేవారైనా సరే పూజకు ముందు చేసే మొదటి పని ఆచమనం గదా. అవును. ఖచ్చితంగా. నీటిని చేతిలోకి తీసుకుని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని చదువుతూ నీరు తీసుకుంటారు. దీని వెనుక మన శాస్త్రాలు మానస స్నానం, విష్ణుచింతనం అనే ఒక మాటను చెబుతున్నాయి. కరెక్ట్. అంటే ఈ నామస్మరణ అనేది కేవలం బయట శరీరాన్ని శుద్ధి చేసుకోవటం మాత్రమే కాకుండా లోపల మనసును కూడా ఒక స్థితికి తీసుకురావడం అని మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఏ పనైనా ఏకాగ్రతతో చెయ్యాలంటే ముందు మానసికమైన సంసిద్ధత చాలా అవసరం. దీన్నే మనం ఆధునిక పరిభాషలో సైకలాజికల్ ప్రైమింగ్ అని కూడా అనొచ్చు. ఓహో, సైకలాజికల్ ప్రైమింగ్, బాగా చెప్పారు. అవును. మనసులో ఉన్న ఇతర ఆలోచనలన్నిటినీ పక్కకు పెట్టి ఒక నిర్దిష్టమైన పని మీద, అంటే పూజ మీద దృష్టి పెట్టడానికి ఈ ఆచమనమనేది ఒక సాధనం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ ఆచమనంలో మొదటి పదం కేశవ ఎందుకయ్యింది అని. అవును, నారాయణాయానో లేక గోవిందాయానో మొదలుపెట్టొచ్చు కదా. కరెక్ట్. ఈ కేశవ అనే పదానికి పైకి కనిపించే రెండు సాధారణ అర్థాలున్నాయి. మొదటిది